ప్రభుత్వానికి మేడారం సమ్మక్క సారక్క జాతర మీద ఉన్న శ్రద్ధ పడిగిద్దరాజు జాతరపై ఉండటం లేదన్న భక్తులు అంటున్నారు. ఈ జాతరపైన చిన్నచూపు చూపిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మేడారం జాతరలో కీలక భూమిక పోషించే పడిగిద్దరాజు కథేంటి, ఆయన ఆలయ పరిస్థితులేంటి? స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. మేడారం జాతరలో పగిడిద్దరాజుది కీలక పాత్ర. సమ్మక్క భర్తగా పగిడిద్దరాజు పూజలు అందుకుంటున్నప్పటికీ పూనుగండ్ల నుంచి మేడారం జాతర సమయంలో మేడారం గద్దెల వద్దకు తీసుకొచ్చే ప్రతి అంశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే పూనుగండ్లలో ఉన్న పగిడిద్దరాజు దేవాలయం వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటి, దేవాలయానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయా, దేవాలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా, ఒకసారి పగిడిద్దరాజు దేవాలయం వద్ద తాజా పరిస్థితిని ఒకసారి చూసొద్దాం. మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల గ్రామం. ఇక్కడే మేడారం ప్రధాన దేవతైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. మేడారం పూనుగొండ్ల మధ్య దూరం 80 కిలోమీటర్లు. జాతర సమయంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి మేడారానికి తీసుకొస్తారు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పూజారి పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకొస్తారు. మేడారం చేరుకుని గద్దెలపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంప్రదాయాల ప్రకారం ఎదుర్కోలు నిర్వహించి సమ్మక్కతో వివాహం జరుపుతారు. మేడారం జాతరను ప్రభుత్వం 100 కోట్లు వెచ్చించి నిర్వహిస్తారు. అయితే పూనుగొండ్లలో జరిగే పగిడిద్దరాజు 3 రోజుల జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు అంటున్నారు. జాతర నిర్వహించడానికి పెనుక వంశీయులు, గ్రామస్తులు తలా కొంత డబ్బులు వేసుకుని జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు వెళ్లడానికి సరైన మార్గం కూడా లేదు. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మన స్వామివారి కళ్యాణం అండి. ఇక్కడ నుంచి మనం స్వామివారిని భారీ ఎత్తున తీసుకుపోవడానికి సౌకర్యం కల్పిస్తున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ తిరుగువారం జాతర చేయడానికి కొంచెం గవర్నమెంట్ అనేది అధికార లాంఛనాలతోటి అక్కడ ఎట్లయితే అధికారిక లాంఛనాలతో చేస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ పగిడిద్దరాజు తిరుగువారం జాతరని అధికార లాంఛనాలతోటి అన్ని విధాలుగా అంగు ఆర్భాటాలతోటి చేయాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. భక్తులకు మంచినీటి సౌకర్యం, స్నానఘట్టాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు జాతరకి కూడా ప్రాముఖ్యత ఇచ్చి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. మేడారం జాతరలో మొదటి రోజే పగిడిద్దరాజు గద్దెపై కొలువు తీరుతారు. అంతకుముందే మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో పగిడిద్దరాజు, సమ్మక్కల లగ్గం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పగిడిద్దరాజుకు మేడారం జాతరలో ఎంత ప్రాధాన్యముందో తెలుస్తోంది. ఇది పూనుగండ్లలో పగిడిద్దరాజు దేవాలయం వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఒకవైపు మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పగిడిద్దరాజు వద్ద ఆలయ అభివృద్ధికి ముందుకు పడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుపోవడం గమనార్హం. పూజారులు కోరుకుంటున్నట్టుగా పగిడిద్దరాజు దేవాలయాన్ని కూడా అభివృద్ధి పరిస్తే జాతరకు తరలి వచ్చే క్రమంలో అడుగడుగునా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ దేవుడికి భక్తజనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, జాతర సమయానికైనా దేవాలయ అభివృద్ధికి ముందుకొస్తుందా లేదా వేచి చూడాలి. రామరాజుతో రంగనాథ్, HM TV.